ఉద్యోగాల పేరుతో మోసం చేసి సంపాదించిన ఆస్తులపై సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎంజేఎం రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ బుజ్జి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. 26వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక అద్దంకి బస్టాండ్ నుండి ట్రంక్ రోడ్ మీదుగా ప్రకాశం భవనం వరకు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు డబ్బులు దండుకుని ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన ఈ నేపథ్యంలో సోమవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంజేఎం రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ బుజ్జి మీడియా సమావేశంలో తెలిపారు. నా పేరు షేక్ మహమ్మద్, ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఒంగోలు నగరానికి చెందిన షేక్ సల్మా సుల్తానా, అదేవిధంగా గత మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పిఏ, వీరు ఇరువురు కలిసి నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు కూడా చాలా అందినాయి. పలు స్టేషన్లో కూడా వీళ్ళపైన చాలా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయి ఉన్నాయి. ఒంగోలు 1 టౌన్ తాలూకా పోలీస్ స్టేషను, ఎస్ఎన్పాడు, కనిగిరి, బాపట్ల, ఇంకొల్లు, ఇలా చాలా చోట్ల కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు అయినాయి. వీళ్ళు నిరుద్యోగులు ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వడ్డీకి డబ్బులు అప్పులు తీసుకొని వీళ్ళు కట్టారు. కానీ ఆమె వీళ్ళకి ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చింది, అది కూడా కలెక్టర్ గారి పేరు మీద. వీళ్ళు ఆ జాబ్ లెటర్లు తీసుకొని వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కలిస్తే ఫేక్ అని తెలిసింది. అయినా కానీ ఆమె నిరుద్యోగులకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా బెదిరిస్తున్నది, భయపెడుతున్నది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని మేము బాపట్ల జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. వారిపై కేసులు నమోదు కూడా అయినాయి. రేపు షేక్ సల్మా సుల్తానా, టీజీఆర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మాజీ పిఏ బండారు సురేష్ వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకొని ప్రభుత్వం బాధితులకి ఇప్పించాలని కోరుతూ రేపు సోమవారం ఉదయం అద్దంకి బస్టాండ్ 10 గంటలకు రేపు నిరుద్యోగులతో కలిసి ముస్లిం జాగరణ మంచ్ ఆధ్వర్యంలో బాధితులందరూ కూడా ర్యాలీగా అద్దంకి బస్టాండ్ నుండి 10 గంటలకు బయలుదేరి జిల్లా కలెక్టరేట్ వరకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.